100 రోజుల్లో 100 సినిమాలు చూస్తా. ఇదే నా ఛాలెంజ్. ఈ రోజు డే 69. నేను చూసిన సినిమా కాశీనగర్ 1947. ఈ సినిమా ఎప్పుడొచ్చింది, ఎక్కడుందని ఆలోచించకండి. ఎందుకంటే ఇది ఇంకా రిలీజ్ అవ్వలే. ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు. మరి నేను ఎలా చూసాను అంటే, ఈ సినిమా ప్రసాద్ స్లాబ్ లో క్యాస్ట్ అండ్ క్రూ కోసం స్పెషల్ షో వేశారు. సో నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒకటి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. అది స్పెషల్ షో కాబట్టి రికార్డ్ చేయకూడదు, కానీ ఒక 1 minute రికార్డ్ చేయడానికి ట్రై చేశా ఛాలెంజ్ కోసం, మీకు చూపించడం కోసం. థియేటర్ అయితే మీరే చూడండి ఎలా ఉంది. కరెక్ట్ గా 101 సీట్స్ ఉన్నాయి అంతే. ఇంక సినిమా గురించి చెప్పాలంటే, సినిమా పేరు కాశీనగర్ 1947 కదా. ఈ సినిమా కూడా 1947 లో రిలీజ్ అవుతుంది. బాలేదని చెప్పడానికి నా మనసు రావట్లేదు, కానీ సినిమా ఎలా ఉందో చెప్తా. ఎందుకు అలా అన్నానో కూడా చెప్తా. ముందుగా సినిమా ఎలా ఉందంటే, స్టోరీ చాలా అవుట్డేటెడ్ ఉంది. కెమెరా కూడా పానాసోనిక్ పెళ్లి వీడియో కెమెరాతో తీశారు. మ్యూజిక్ లో కూడా బుర్ర కథ వాడే ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, ఆ హార్మోనియం, ఆ డ్రమ్ములు. ఇంక ఎడిటింగ్ అయితే చెప్పక్కర్లే. ముందు సీన్ వెనక సీన్ ముందు వస్తుంటది. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అందరూ స్టేజ్ యాక్టింగ్ చేశారు. డైలాగ్ చెప్తున్నప్పుడు నవ్వుతున్నారు, కెమెరా వైపు దొంగ చూపులు చూస్తున్నారు. కాస్ట్యూమ్ కంటిన్యూటీ లేదు, హెయిర్ కట్ అండ్ బియర్డ్ కంటిన్యూటీ లేదు. ఇవేవీ లేవు, కానీ 3 గంటల సినిమా ఫుటేజ్ అయితే ఉంది. అయితే సినిమా అయిపోయాక డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇంకొంచెం క్రూ మెంబర్స్ అందరూ స్పీచ్ ఇచ్చారు. వాళ్ళ దృష్టిలో ఈ సినిమా చాలా బాగా వచ్చింది అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఏజెస్ వచ్చి 55 and 60+. వాళ్ళకి 20-25 తెలియదు. వాళ్ళు చాలా అమాయకులు. సినిమా మీద ప్రేమ తప్ప ఏమీ తెలియదు. నాకైతే లిటరల్లీ కళ్ళలో నీళ్ళు తిరిగి ఆ స్పీచ్ ని. పోనీ మనం వెళ్ళి ఏమైనా చెప్దామంటే చెప్పే స్టేజ్ మనకు లేదు, వినే సిచ్యువేషన్ లో వాళ్ళు లేరు. కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ మనం ఏం చేయలేం, మన చేతిలో ఏం లేదు కాబట్టి ఇంకా మూవ్ ఆన్ అవ్వాలి. కాబట్టి అలా వచ్చేసాం ఇంకా రూమ్ కి. అలా జరిగింది.